తెలంగాణలో నేటి నుంచి కాంగ్రెస్ జనహిత పాదయాత్ర నిర్వహించనుంది. 5 రోజుల పాటు జరగనున్న ఈ పాదయాత్రలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తదితరులు పాల్గొంటారు. ఆగస్టు 4 వరకు తొలి విడత పాదయాత్ర జరగనుంది. పాదయాత్రలో భాగంగా శ్రమదానాలు నిర్వహించనున్నారు. రంగారెడ్డి జిల్లా పరిగిలో యాత్ర ప్రారంభం కానుండగా ఆగస్టు 4న ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్లో సమావేశం నిర్వహించనున్నారు. 5, 6, 7 తేదీల్లో ఢిల్లీలో కార్యక్రమాలు ముగిశాక రెండో విడతగా పాదయాత్ర, శ్రమదానాలు ఆగస్టు 8 నుంచి యథావిధిగా కొనసాగనున్నాయి. రైట్ కి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దేవై స్వామి ఫోన్లలో అందిస్తారు. స్వామి, తెలంగాణలో నేటి నుంచి కాంగ్రెస్ జనహిత పాదయాత్ర నిర్వహించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు ఆధ్వర్యంలో ఈ కాంగ్రెస్ పార్టీ జనహిత పాదయాత్రను మొదలు పెట్టబోతుంది. ఈ రోజు పరిగి నియోజకవర్గం నుంచి ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర ఆగస్టు 4వ తేదీ వరకు కొనసాగుతుంది. నేరుగా ప్రజలతోని మాట్లాడి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో వచ్చిన తర్వాత ప్రజలు ఏమనుకుంటున్నారు, సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అమలు అవుతున్నాయి, పార్టీ కార్యకర్తల నాయకులు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, క్షేత్రస్థాయి పరిస్థితిని పూర్తిగా తెలుసుకోవడమే లక్ష్యంగా మీనాక్షి నటరాజన్ నేరుగా రంగంలో దిగారు. ఒకవైపు ఏఐసీసీ పెద్దల ఒకవైపు సంబంధించి అనుమతితోనే ఈ పాదయాత్ర తలపెట్టినట్టుగా తెలుస్తుంది. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో సహా అందరూ కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీ ఉండడంతో కూడా ఇప్పుడు పీసీసీ చీఫ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇద్దరు కూడా జనహిత పాదయాత్రను తలపెట్టి 4 రోజుల పాటు కొనసాగిస్తారు. ఒకవైపు ఈ రోజు నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు కూడా ఖానాపూర్ వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా ఒకవైపు 5, 6, 7 తేదీల్లో ఢిల్లీకి వెళ్లనున్న కారణంగా మధ్యలో పాదయాత్ర బ్రేక్ పోయినారు. ఢిల్లీలో బీసీ రిజర్వేషన్ సంబంధించి జంతర్ మంతర్ వద్ద ధర కావచ్చు, కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని, ఇండియా కూటమి నేతల్ని కలిసే విషయం కావచ్చు, అటు రాష్ట్రపతిని కలిసి వినతి పత్రం, అవసరమైతే ప్రధానమంత్రి టైం ఇస్తే ప్రధానమంత్రి కూడా కలవాలని చెప్పేసి భావిస్తున్నారు. ఈ 3 రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ 8వ తేదీ నుంచి జనహిత పాదయాత్ర కొనసాగుతుందని చెప్పేసి తెలుస్తుంది. ఆందోళన, ఆర్మూరు, అదేవిధంగా ఇటు ఖానాపూర్ వరకు కూడా పాదయాత్ర కొనసాగుతుంది. ఆ తర్వాత వర్ధన్నపేట వరకు కూడా నెక్స్ట్ ఫేజ్ లో వర్ధన్నపేటతో సహా మిగతా నియోజకవర్గాల్లో ఈ పాదయాత్ర కొనసాగుతుందని చెప్పి తెలుస్తుంది. మొత్తానికి పీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల హామీలు కావచ్చు, కార్యకర్తలు 10 ఏళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారు ఏమనుకుంటున్నారు, వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్ నాటికి పార్టీని గ్రౌండ్ లో మరింత పటిష్టం చేయడం, నాయకత్వం కార్యకర్తల మధ్య కొంత సమన్వయం పెంచాలనే ఉద్దేశంతో కూడా ఈ పాదయాత్రను జనహిత పాదయాత్రను తలపెట్టినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ పాదయాత్రలో కూడా కొంత పొలిటికల్ గా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు ఉన్నా కూడా పీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి, పీసీసీ అధ్యక్షులు పాదయాత్ర చేయడం పార్టీ వర్గాల్లో ఒక సరికొత్త చర్చగా దారితీస్తుంది. దీంతో పాదయాత్ర వల్ల ప్రజల్లోకి పార్టీ ఏ మేరకు బలపడ్డది, ప్రజలు ఏం కోరుకుంటారు, ఆస్పిరేషన్స్ ఎంత మేరకు నెరవేరాయని చెప్పేసి గ్రౌండ్ నుంచి తెలుసుకోవడం కోసమే వారు రంగంలో దిగినట్టుగా తెలుస్తుంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ స్వామి.